డియర్ ఫ్రెండ్స్, పొద్దున్నుంచి సోషల్ మీడియాలో ఒరాకల్ 30,000 మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంట్లో 12,000 మంది కేవలం భారతదేశంలో ఊచకోతకు గురవుతున్నారు. దీన్ని వీళ్ళు పింక్ స్లిప్స్ అంటారు. మనము 20 to 30 years ఈ సాఫ్ట్వేర్ యొక్క ప్రభావము దేశంలో ఈ సెక్టర్ చేసిన పెను మార్పులు, సామాజిక సమీకరణంలో ఈ సెక్టర్ ఎంత ప్రభావం చూపిందో, సమాజంలో ఈ సెక్టర్కి గౌరవం, దానితో పాటు అసూయ రెండు సమపాళ్లలో పెరుగుతూ వచ్చాయి. వెన్ యు కాంట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్ అన్నట్టు సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం బీట్ చేయలేం. కాబట్టి సమాజం మొత్తం సాఫ్ట్వేర్ వైపే మొగ్గు చూపింది. వెన్ యూ కెనాట్ బీట్ దెమ్, జాయిన్ దెమ్. అది కాంటెక్స్ట్లో అస్సలు సరిపోని ఒక వాక్యం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళ లైఫ్ స్టైల్ని, సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీని మన సమాజం భరించలేక, అసూయపడి ఏమీ చేయలేక మొత్తం సమాజం దాని పక్షాన వెళ్ళిపోయింది. గత 25-30 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ రంగం తన సైకిల్ కంప్లీట్ చేసుకుంది. ఈరోజు ఒరాకిల్ సంస్థ ఒక్కసారిగా 30,000 మందిని తొలగిస్తూ, దాంట్లో 12,000 మంది కేవలం భారతదేశంలో తమ ఎంప్లాయీస్ని తొలగిస్తూ పింక్ స్లిప్స్ వయా ఈమెయిల్ జారీ చేసింది. మీరు గమనిస్తే నేను ప్రతి ఒక్క విషయం, నాకు ఆశ్చర్యం ఏమంటే భారతదేశంలో ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ప్రజలుంటే ప్రభుత్వాలు ప్రజలతో ఎలా ఆడుకుంటాయి అనే ఎగ్జాంపుల్ మీకు ప్రభుత్వాలు మన సిటీలో, మా సిటీల్లో జీసీసీస్ ఏర్పాటు చేస్తున్నా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. నేను అప్పుడే చెప్పినాను, వాళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అంటే పేరెంట్ కంపెనీలో ఏదో తేడా వస్తే ఫస్ట్ మూసేసేది జీసీసీనే. చాలా మందికి అది అర్థం కాలేదు. ఒరాకిల్ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో అది జీసీసీనే. అర్థమవుతుందా మీకు? సాఫ్ట్వేర్ వాళ్ళకే తెలియదు అంటే దాన్ని ఏమంటారండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ఒరాకిల్ ఒక బ్రాంచ్ అని చెప్తారు. ఒరాకిల్ బ్రాంచ్ కాదు, అది జీసీసీ. పేరెంట్ కంపెనీ అనుకుంటే ఒక్క రోజులో పీకేస్తుంది జీసీసీ. మన ప్రభుత్వాలు ఇక్కడ
అదో పెద్ద అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటున్నాయి. ఒక ఆఫీస్ ఇస్తే ఆ ఆఫీస్ ఒక రోజులో మూసేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్లో జీసీసీస్ వస్తున్నాయి, తెలంగాణలో జీసీసీ వస్తున్నాయి అంటే నేను చాలా ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పిన. నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి కాదు. నేను సాఫ్ట్వేర్ సెక్టర్కి సంబంధించిన వ్యక్తి అసలే కాదు. నా ఫీల్డ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను ఒక దృక్పథంతో కొన్నేళ్ళు పనిచేశాను కాబట్టి నేను ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏది శుభం అని మాట్లాడాను కాబట్టి మీకు నా మాటలు విచిత్రంగా అనిపిస్తుండొచ్చు, కానీ నేను కొన్ని ఏళ్ల క్రితము, కొన్ని నెలల క్రితము మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పాను. మీరంతా అప్పుడు అంత పట్టించుకునే స్టేజ్లో లేరు. ఇప్పుడు ఇరాన్ వార్లో నేను చెప్పింది మీకు నేను గుర్తుకు రావాలి. యాక్చువల్ చూస్తే డాటా సెంటర్స్ చాలా డేంజరస్. డాటా సెంటర్స్ టార్గెట్కి గురవుతాయి. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ డేటా సెంటర్స్ పై ఉంటుంది. డేటా సెంటర్ వల్ల ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది కాకుండా దాయాది దేశాలు డేటా సెంటర్స్నే టార్గెట్ చేస్తాయి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా డేటా సెంటర్స్ మనం బీచ్ దగ్గర లేదా కోస్టల్ ఏరియాస్లో పెట్టద్దు. ఒకటి సైక్లోన్, రెండోది దాయాది దేశాలు అటాక్ చేస్తే ఫస్ట్ డేటా సెంటర్స్ని పడగొడతాయి. ప్రపంచం డేటాపై రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి కంప్యూటరైజ్ అయి పెద్ద డేటా సెంటర్స్లో, సూపర్ కంప్యూటర్స్లో డేటా స్టోర్ అవుతుంది కాబట్టి తస్కరించడానికి, డిస్ట్రాయ్ చేయడానికి అనువైన ప్రదేశాలే డేటా సెంటర్. భారతదేశాన్ని గురి పెట్టకపోయినా అమెరికా సంస్థలు నిర్మించిన డేటా సెంటర్లను, అంటే అమెరికాని హర్ట్ చేయడానికి డేటా సెంటర్ పేరు చెప్పి మన భారతదేశంపై ఎప్పుడైనా దాడి జరగవచ్చు. ఇరాన్ చేస్తున్న పనులు మనం స్పష్టంగా చూసాం. ఇరాన్ లాంటి సాధారణమైన దేశాలు గల్ఫ్లో ఉన్న అమెరికన్ డేటా సెంటర్స్ మొత్తం లేపేసినాయి. నేను చాలా ఆలోచించి చాలా ఫార్వర్డ్ లుకింగ్ దీంతో చాలా విషయాలు చెప్తాను. చాలామంది నా ఛానల్ ఉట్టిగానే ఇట్లనే జనాలు చూస్తున్నారు కూడా కాదండి. నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ కోసము, లైక్స్ కోసము తాపత్రయపడను. ఏదో రోజు నేను చెప్పిన మాట నిజమవుతుంది అని నా గట్టి నమ్మకం ఉండి నేను సైలెంట్గా ఉండిపోతా. ఒక వీడియో వేస్తా, సైలెంట్గా ఉండిపోతా. మనం ఈ ఎపిసోడ్ నుంచి ఏం నేర్చుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. ఏం నేర్చుకోలేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఎడ్యుకేటెడ్ ఇడియట్స్, నేను ఎప్పుడు చెప్తుంటా ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ అని. మనకు గత 2 ఏళ్ల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి బాగాలేదు. ఏఐ ప్రభంజనం తర్వాత సాఫ్ట్వేర్ రంగం నిలకడగా ఉండదు, తీవ్రమైన ఒడిదుడుకులు నెలకొంటాయి అని మనకు ఎన్నోసార్లు విత్ ఎగ్జాంపుల్స్ మనకు ఇన్ఫర్మేషన్ అందుతూనే ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒరాకల్ ఎంప్లాయీస్ పొద్దున్న లేవంగానే మెయిల్స్ చూసుకొని కంగు తిన్నారు. బుర్రున్నవాడు ఎవడు కంగు తిన్నాడు? బుర్రున్నవాడు గత 1-2 సంవత్సరాల నుంచి
ఈ జాబ్స్ పర్మనెంట్ కాదు అని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుంటాడు బుర్ర ఉన్నాడు. బుర్ర లేనోడే కంగు తింటాడు. అసలు ఇది కంగు తినే విషయమా? మనం ఆలోచించాలి. సాఫ్ట్వేర్ అని చెప్పేవాళ్ళు ఆ మాత్రం ముందు చూపు లేకుండా పనులు చేసుకుంటున్నారంటే వీళ్ళు ఎటువంటి బ్రెయిన్ ఉన్నవాళ్ళు మనం ఆలోచించాలి. ఏ ప్రభంజనం మనకు కూడా దాకొచ్చు అని వీళ్ళకి సోయి ఉండాలి. ఒరాకిల్ అధినేత యొక్క యాటిట్యూడ్ చూసైనా వీళ్ళు అలర్ట్గా ఉండాలి. లారీ ఎలిసన్ ఈ వ్యక్తి ఏదైనా ఒక 2-3 నిమిషాల్లో మేజర్ డిసిషన్ తీసుకుంటాడు. తన స్వార్థం తప్ప వేరే విషయం తెలియదు నాకు. అలాంటి వ్యక్తి కంపెనీలో పనిచేసేటప్పుడు వల్ల ఏదో రోజు లారీ ఎలిసన్ క్షణాల్లో మన జాబులు వీక్తాడు అని అలర్ట్ కాని సన్నాసులు 12,000 మంది ఉన్నారు. అంటే వాళ్ళ కంపెనీ అధినేత గురించి సైకాలజీ గురించి తెలియని సన్నాసులు ఆ కంపెనీలో పనిచేస్తున్నారని అర్థం. ఇది ఎటువంటి తెలివితేటలు, ఇది ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అట వీళ్ళంతా. అరే మీ కెరియర్ గురించి మీకు అంటే అవగాహన లేదు అని అర్థం. పొద్దున్న లేచి ఈమెయిల్ చూసి కంగు తినడం ఏంది? కామన్ కదా ఇది. కంగు ఎందుకు తినాలే? దీనికన్నా ముందే ఎన్నో జాబ్స్ పీకేసాను కదా. ఇది కంగు తినే విషయం కాదు కదా. సమాజం ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 25 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ వాళ్లకు ఎప్పుడు అవమానం జరిగితే అప్పుడు ఆనందిద్దామనే సమాజం 25 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. సమాజం సాఫ్ట్వేర్ రంగం కుదేలైతే వీళ్ళ ముఖాలు చూడాలని గత 25 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. మీరేమనుకున్నారు? మీరు ఈ సమాజాన్ని వెక్కిరిచ్చి అంటే మీరు ఇది అచీవ్ చేయలేరు అని చూపించి మేం సాఫ్ట్వేర్ మేము ఫారెన్ పోతాం, ఫారెన్ అసైన్మెంట్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ వరుడు కావాలను, లింగమున్నా లింగం లేకపోయినా, ఇలాంటి యాడ్స్ ఒకటే తక్కువ ఉండే. అంటే వాడు మొగోడా కాదా అని తెలియకుండా కూడా వాడు సాఫ్ట్వేర్ ఉంటే చాలు. అంటే సమాజంలో ఇలాంటి విషయాలు పతాక స్థాయికి చేరినప్పుడు సమాజంలో వీళ్ళపై ఈర్ష్య వస్తుంది. చాలా మంది కళలు నెరవేరుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ వెక్కిరింపులు, వీళ్ళ ఓవర్ యాక్షన్ 25 ఏళ్ళ నుంచి భరించి ఇప్పుడు వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని చూసి సంతోషిస్తున్నాడు. దీనికి కారకులు ఎవరంటే వీళ్ళే. వీళ్ళు సమాజాన్ని ఏ లెవెల్లో ఎక్కిరిచ్చారంటే నేను చెప్పిన కదా, ఇఫ్ యూ కాంట్ ఫైండ్ దెమ్ జాయిన్ దెమ్. ఏ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నా లాస్ట్కు సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యే పరిస్థితికి తెచ్చారు. దీనివల్ల భారతదేశం ఇవాళ తీవ్రంగా నష్టపోతుంది. ఏ సబ్జెక్టు చూస్ చేసుకున్నా వాళ్ళు సాఫ్ట్వేర్లో జాయిన్ కావాల్సింది. దీనివల్ల భారతదేశం ఇప్పుడు సంక్షోభం ఎదుర్కోబోతుంది. ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా వాడు సాఫ్ట్వేర్లో ఉన్నాడు, తన స్ట్రీమ్లో తన ఇండస్ట్రీలో లేడు. ఇవాళ సాఫ్ట్వేర్లో జాయిన్ అయినాడు ఫ్యాక్టరీలో వర్క్ చేయలేడు యాజ్ ఎ వర్కర్, యాజ్ ఎన్ ఇంజనీర్. ఎన్నో లక్షల సర్టిఫికెట్లు ఇవాళ
డస్ట్బిన్లో పడే స్టేజ్కి వచ్చేసినాయి. సాఫ్ట్వేర్ యొక్క సైకిల్ 25 yearsలో ముగిసిపోయింది. నేను అనుకుంటా ఏదైనా ప్రొఫెషన్లో షార్టెస్ట్ లైఫ్ సైకిల్ అంటే సాఫ్ట్వేర్ అనుకుంటా. ఆశ్చర్యం ఏమంటే ఇప్పుడు కూడా జనాలు ఇంకా ఐఐటి, ఇంకా జేఈఈ, ఎంసెట్, ఇంకా సాఫ్ట్వేర్. అంటే సొసైటీలో సోయమరిచి బతుకుతున్నారా లేదా సొసైటీ తన ధోరణి మార్చుకోవడానికి సిగ్గుపడుతుందా? రెండు ఉన్నాయి. మనం ఇన్నాళ్లుగా వీళ్ళని ఒక డెమీ గాడ్స్ లాగా చూసేవాళ్ళం. సాఫ్ట్వేరా నువ్వు? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ అంటే ఏంటండి? మంచి ప్యాకేజ్, లోన్స్, లైఫ్ స్టైల్, సాటర్డే సండే హాలిడే అని ఇలా చెప్పేవాళ్ళు. ఇవాళ ఏం తెలిసిందంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక టాయిలెట్ టిష్యూ పేపర్తో సమానం. వాడు ఎప్పుడైనా ముడ్డి దుడుచుకొని నేను డస్ట్బిన్లో పడేస్తాను. ఈ కంపారిజన్ 100% కరెక్ట్. ఇది ముఖం దుడుచుకునే టాయిలెట్ పేపర్ కాదండి, మా ముఖం దుడుచుకునే టిష్యూ పేపర్ కాదండి. ముడ్డి దుడుచుకొని టాయిలెట్ పేపర్ స్థాయి ఏముంటుందో అది వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యొక్క స్థాయి. రాత్రి పడుకున్నాడు, కలలు కంటున్నాడు, పొద్దున్న లేవంగానే కంపెనీనే లేదు, ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు, ఆఫీస్కి రానక్కర్లేదు. ఒక రోజువారీ కూలీకి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వకుండా పీకి పారేస్తున్నారు. ఇరవై 25 ఏళ్లలో సాఫ్ట్వేర్ సెక్టర్ అన్ని చేసింది. లాస్ట్కి వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ అంటే టాయిలెట్ టిష్యూ పేపర్తో సమానం. టాయిలెట్ టిష్యూ పేపర్కి తుడుచుకున్నాక దాని వాల్యూ ఏముంటుందో ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్కి అదే వాల్యూ ఉంది. మీ అల్లుడు టాయిలెట్ టిష్యూ పేపర్ అంటే కోపం వస్తుందా? మీ కొడుకు టాయిలెట్ టిష్యూ పేపర్ అంటే కోపం వస్తుందా? మీ కోడలు ఒరాకుల్లో జాబ్ చేస్తూ ఇవాళ స్థాయి చేరుకుంది అంటే కోపం వస్తుందా? మీ బిడ్డకు సాఫ్ట్వేర్ అల్లుడే, అదే ఒరాకుల్లో పనిచేస్తున్నాడండి మా అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా? ఈరోజు ఇలా వస్తుందని మీకు తెలియదా? ఎప్పటి వరకు తెలియదు? తెలిస్తే ఏమైనా చేయగలరా? మీ అల్లుడు, కూతురు, కొడుకు టాయిలెట్ టిష్యూ పేపర్గా మారితే వాళ్ళ జీవితాలు నార్మల్గా గడుస్తాయా? ఒక అడ్డా కూలీకు అంటే ఇచ్చే మర్యాద కూడా వాళ్ళకి ఇవ్వకుంటే ఇవాళ మీరు ఏమని చెప్పుకుంటారు? ఒరాకల్లో పనిచేసే 12,000 మందిని ఒక పిచ్చి మొక్కను పీకి పారేసినట్టు పీకి పారేస్తే మీరు 10 మందిలో బహిరంగంగా ఈ రహస్యం తెలిసిపోయాక ఎలా సమర్థించుకుంటారు? మై మరచి మీకు ఇస్తున్న జీతాలను మై మరచి మీరు అనుభవిస్తూ ఈఎంఐ రూపంలో జీవితం గడిపేస్తుంటే ఈరోజు ఆ ఈఎంఐ ఏమంటుంది?
మీ బ్యాంక్ ఈఎంఐ సడన్గా పొద్దున్నేసి మిమ్మల్ని వెక్కిరిస్తలేదా? మనం దీంతో ఏం పాఠం నేర్చుకుంటున్నాం? విర్రవీగకండి. పాఠమేమి? విర్రవీగకండి. ఎవరైనా సరే, బ్యాంక్ ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఉద్యోగైనా, ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఉద్యోగం, మర్యాద ఎప్పటి వరకు? మర్యాద ఎప్పటి వరకు అంటే వాడి అవసరాలు తీర్చే వరకు. ఇది ఉద్యోగాలు కాదు, వ్యభిచారం. డబ్బిచ్చిండా, రాత్రి గడిచిందా, పొద్దున లేస్తే నీకు నాకు సంబంధం లేదు. మీరంతా ఏమనుకున్నారు? దీన్ని జాబ్ అనుకున్నారు కదా. ఇవాళ ఏమనిపిస్తుంది? వ్యభిచారం చేసే వాళ్ళకన్నా కొద్దిగా ప్రేమ, దయ, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్లోంచి తీసేసినప్పుడు మీకు ఈ ప్రొఫెషన్ దీనికన్నా మంచిగా అనిపిస్తుందా? మీరు ఇన్నేళ్ళు సమాజాన్ని అంటే వెటకారంగా ఇన్సల్ట్ చేసి, అంటే నీ బాగును చూసి సమాజం ఓర్చుకోలేకపోతుంది అని గర్వపడి పడి పడి ఇవాళ గర్వాన్ని దేని చూసి గర్వపడ్డావో అదే నీ కాళ్ళ కిందేసి నలిపేస్తుంటే ఇవాళ మీ స్పందనేమి? ఎంతమంది మనసులు గాయపడి ఉంటాయి. నీవు సాఫ్ట్వేర్ కాదు గనక నీకు మేము అమ్మాయినివ్వము, నీవు సాఫ్ట్వేర్ కాదు గనక నీవు సుఖపెట్టలేవు. అంటే సాఫ్ట్వేర్ హెస్ బికమ్ ఎ కాస్ట్. రాను రాను సాఫ్ట్వేర్ హెస్ బికమ్ ఎ కాస్ట్. అదో కులం. నీ గోత్రం, నీ పేస్లిప్. ఏ పేరుండని, నీ ఆకారం ఏముండని దాంతో సంబంధం లేదు. నీ గోత్రం ముఖ్యం, అంటే నీ పేస్లిప్ ముఖ్యం. అది చూపించే కదా ఇన్నేళ్ళు సమాజాన్ని ఒక రకంగా చూశారు మీరు. ఇవాళ గర్వపడే తలలెక్కడ? ఆ మీసాలు దిప్పే మామెక్కడ? ఆ వెటకారంగా నవ్వే అత్తెక్కడ? గుండెలు బాదుకునే నాన్నెక్కడ? కన్న తల్లి ప్రేమగా పెంచిన ఆ ప్రేమ కాస్త గర్వంగా మారి కొన్నేళ్లుగా ఆ గర్వంతో మాట్లాడిన తల్లి యొక్క స్థాయి ఏముంటుందో ఇవాళ. సమాజం ఈ క్షణం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. మేము బతుకుండగా వీళ్ళ అవస్థలు చూడలేకపోతామా అనుకుంది సమాజం. సమాజం ఏమనుకుంటుంది? వీళ్ళు అవస్థ పడేది మనం కండారా మన జీవిత కాలంలో చూడగలమా అంటే అంత కసి డెవలప్ అయిపోయింది.
ఎందుకైంది? ఇతర ఏ ప్రొఫెషన్స్ పై లేని కసి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ పై ఎందుకు, వ్యక్తులపై ఎందుకు డెవలప్ అయిపోయింది? ఆ అసూయను మోయలేక అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేయవలసిన అవస్థ ఎందుకు సమాజానికి ఏర్పడింది? మీరు గమనిస్తే ఒక 10 yearsలో అత్యధికంగా నష్టపోయిందంటే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళే. రాత్రంబగళ్ళు పని, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ పోయి ఆఫ్షోర్ ఆన్షోర్ ఎక్కడ ఏమో ఉంటే పని చేసుకోవాలి. ఏ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి టైమింగ్స్ వల్ల. మీ దగ్గర కాస్త కోస్త డబ్బు ఉంటే అది ఈఎంఐ రూపంలో మీకు ఫ్లాట్లో అంటించేసిండ్రు రియల్ ఎస్టేట్ వాళ్ళు. కాస్త కోస్త డబ్బు ఉన్నప్పుడే సర్దుకోకుండా మిమ్మల్ని అంటే ఆకర్షణకు గురి చేసి ఎన్నో ఏసీలు, కార్లు ఈ సమాజం అంటించేసింది. సమాజం ఒక రకంగా సాఫ్ట్వేర్ వాళ్ళపై కసి తీర్చుకుంటూనే ఉంది, మభ్య పెడుతూనే ఉంది. ఆ మాయలో సాఫ్ట్వేర్ వాళ్ళు పడుతూనే ఉన్నారు. కాదు అనిపిస్తుందా? మీరు సంపాదించేది శాలరీ కాబట్టి అది బ్లాక్ అండ్ వైట్లో వైట్ ఉంటుంది కాబట్టి దానిపై ట్యాక్స్ వేసి మిమ్మల్ని వెధవలు చేయలేదా ప్రభుత్వాలు? మీరు తప్పించుకోవాలంటే ఒక ఫ్లాట్ కొనాలి, ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏదైనా ఒకటి కొనాలి, అయితేనే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుందని మభ్యపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఇన్నేళ్లు మీతో వెట్టి చాకిరీ చేయించుకోలేదా ప్రభుత్వాలు? మీకు అవసరం లేని కార్లు కొనివ్వలేదా? మీకు అవసరం లేని లైఫ్ స్టైల్ ఉసిగొల్పి మీతో ఈఎంఐలు కట్టించుకోలేదా? ప్రతి ఒక్కడికి అక్కస్తుంది. సమాజంలో ప్రతి ఒక్కడు మిమ్మల్ని మీ అంటే ఆస్తిని, అంతస్తును వాళ్ళు ఉపయోగించుకున్నారు. ప్రభుత్వాల దగ్గర నుంచి రోడ్డు మీద టిఫిన్ అమ్మేవాడు ప్రతి ఒక్కడు మీ ఆస్తిని, అంతస్తును అనుభవిస్తూనే ఉన్నాడు. మీరంటే అసూయ కలిగినోడు కూడా ఇవాళ బాధపడుతున్నాడు. మీకు జాబ్ ఊడితే వాడికి పని ఉండదని వాడికి జాలి తప్ప మీ మీద పర్సనల్గా వాడికి జాలి ఏం లేదు. మీ జాబ్ ఊడితే మీరు ఖర్చు చేయలేరు, ఖర్చు చేయకపోతే వాడికి ఉపాధి ఉండదని బాధ తప్ప మీపై ఏమాత్రం సానుభూతి లేదు. ఇంత బతికి లాస్ట్కు టాయిలెట్ టిష్యూ పేపర్ అయి కంపెనీ బయట పంపిస్తున్నారు కదా అనే బాధ, చెప్పుకోలేని బాధ. నేను ఎప్పుడు చెప్పినా వీళ్ళంతా చెప్పుకోలేని వ్యక్తులు. పాతకాలంలో జమీందారులు రోడ్డుపైకి వస్తే ఒక టైంలో బాగా ఉన్నవాళ్ళు, బాగా తిన్నవాళ్ళు, బాగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఇవాళ అదృష్టవశాత్తు ఇలా రోడ్డుపైకి వచ్చారు, వాళ్ళు కలవారే అనేవారు కదా. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా అట్లా అంటారు. ఒక చోట సానుభూతి, ఇంకో చోట వెటకారం. ఒక చోట అయ్యో పాపం, ఇంకో చోట బాగైంది. ఒక చోట మరీ ముందు చూపు, ఒక చోట మరీ అంటే కేర్లెస్నెస్. ఏఐ వార్నింగ్ ఇస్తున్నా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని చేయలేకపోవడం మూర్ఖత్వం. అదే ఇవాళ జరిగింది.
ఒరాకల్ లాంటి సంస్థ 12,000 మందిని తీసేస్తే రేపు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతదేశంలో సోకాళ్ళు దిగ్గజ సంస్థలు ఈజీగా దీన్ని ట్రెండ్ సెట్ అయింది అనుకొని వాళ్ళు కూడా తీసేస్తారు. కంగు తినడానికి కారణం ఏమి అంటే నిర్లక్ష్యం, వరల్డ్ని రీడ్ చేయకపోవటం, సొసైటీ అంటే చిన్న చూపు. బోర్డు ఈ సొసైటీ మనకేం చేస్తుంది, మనమే చేస్తున్నాం సొసైటీకి అనే అహంకారం. ఇవాళ అదే యాటిట్యూడ్ మిమ్మల్ని ఎక్కడా లేకుండా చేస్తుంది, కంగు తినేలా చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు పర్మనెంట్ కాదు, మనం ఇంకో కెరియర్ చూస్ చేసి పెట్టుకోవాలి. చాలామంది ఇన్కమ్ స్ట్రీమ్స్ 2-3 తయారు చేసుకుంటారు, కానీ కెరియర్ 2-3 అంటే డిజైన్ చేసి పెట్టుకోరు. మనకేమవసరం ఉందిగా జాబు అనుకుంటారు. పొద్దున్న లేస్తే జాబ్ లేదు, కంగు తినడానికి కూడా సమయం లేదు, అలా తీసేశాడు. మీతో జరిగిన అన్యాయాన్ని మీరు గట్టిగా చెప్పుకోలేరు, ఎందుకంటే మీరు అందరినీ ఎక్కిరించారు కాబట్టి ఎవరికి మీ ముఖం చాటేసుకుందరు కానీ ధైర్యంగా మీరు చెప్పలేరు. ఇడ్లీలు అమ్ముకునే వాడికి భవిష్యత్తు ఉంది, కానీ ఒరాకల్లో పనిచేసిన వాడికి భవిష్యత్తు లేదు అని ముఖం మీద చెప్పిపోయినా మీరేమనలేని పరిస్థితి. ఇది ప్రపంచానికి, దేశానికి, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాలకు ఒక గుణపాఠం. మీరు పని చేస్తున్నది ఒక పనేనా, కూలి పని కూడా ఒక పనేనా, ఒక స్టెనో పని పనేనా, టైపిస్ట్ పని పనేనా, ఒక క్లర్క్ పని పనేనా, ఒక ఆఫీస్ బాయ్ పని పనేనా, ఒక అకౌంటెంట్ పై పనేనా, ఒక సేల్స్ మ్యాన్ పనేనా, ఒక ఏరియా మేనేజర్ ఒక పనేనా అనుకునే వారికి ఇలాంటి జాబ్ కన్నా మీ జాబే నయం. మీకు ఒక వారమో, నెలనో, 2 నెలల్లో టైం ఇస్తారు, మేము తీయబోతున్నాము, మీరు వేరే జాబ్ ఎత్తుకోండి అని చాలా మర్యాదగా, సావధానంగా ఒక లెటర్ రూపంలో మీకు ఇస్తారు. మీ బ్రతుకులు ఇంకా టిష్యూ పేపర్ లాగా మారలేదు, ఆనందపడండి. గర్వంతో ఊగిపోయిన వాళ్ళ బతుకులు ఇవాళ టాయిలెట్ టిష్యూ పేపర్ కన్నా ఘోరంగా తయారైంది. అందరి మనసులో వాళ్ళ జాబ్స్ వాళ్ళ టాయిలెట్ టిష్యూ పేపర్, వాళ్ళ బ్రతుకులు టాయిలెట్ టిష్యూ పేపర్ అని 95%, 98% మందికి అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ నింద వాళ్ళు చేసుకోలేరు కాబట్టి, వాళ్ళ అవమానం వాళ్ళు చేసుకోలేరు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. కాబట్టి ఆ ఇన్సల్ట్ కాస్త నా నోరుతోని, అంటే వాళ్ళ మనసులో మెదిలే మాట నేను మీ అందరి ముందర పెడుతున్నాను. ప్రతి ప్రశ్నకు యో, యా, నో, యౌ అని జవాబిచ్చే యూత్ ఇప్పుడు ఆ అని నోళ్ళు వెళ్ళబెట్టుకొని కూర్చునే స్టేజ్ వచ్చేసింది. ఏ కనీస మర్యాద మీరు సొసైటీకి ఇవ్వలేదో, ఏ కనీస సానుభూతి మీకు లేదో, ఇతర వృత్తులను మీరు చెత్త వృత్తులుగా చూసినప్పుడు సమాజం ఈ ఆపర్చునిటీని వదులుకోదు. అంటే సమాజాన్ని మీరు ఎంతగా గాయపరిచారో, మీరు గాయపడ్డ రోజు సమాజం ఎంతగా సంతోషపడుతుందో ఒకసారి సాఫ్ట్వేర్ సెక్టర్లో పనిచేసే ప్రతి వ్యక్తి ఆలోచించండి. మేము చేసింది తప్పు, మేము లైఫ్ లీడ్ చేస్తుంది మిమ్మల్ని ఎక్కిరించడానికి. ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతగా గాయపడ్డారు, దానికి కారకులం మేమే.
సమాజాన్ని శీత్కరించినందుకు ఇవాళ మేము పడుతున్న అవస్థలు నిజమే అని ఒప్పుకున్న రోజు మీరు టాయిలెట్ పేపర్ అయినా మన సమాజంలో ఇంకా మానవత్వం ఉంది కనుక మీరు లేచి నిలబడి నిజాలను ఒప్పుకొని సారీ చెప్పి మళ్ళీ జనజీవనంలో కలిసిపోతే కలుపుకునే సంస్కారం ఇంకా సమాజంలో ఉంది. మీరు మరిచిపోయిన సంస్కారం ఇంకా సమాజంలో ఉంది. మీరు దానికి సమాజానికి రుణపడి ఉండాలి. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. సమాజానికి మీరు రుణపడి ఉండాలి. సమాజాన్ని వెక్కిరించిన మీరు బోర్బొక్కల పడ్డ సమాజం ఇంకా మిమ్మల్ని హక్కున చేర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించటం లేదు. మీరు ప్రయత్నిస్తే సమాజంలో మీరు మళ్ళీ భాగం కావచ్చు అని అందరికీ తెలియజేస్తుంటూ మీ అందరి జాబ్స్కి ఈ సమాజం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మీరందరూ ఇక సామాన్య మానవులే కాబట్టి మానవతా దృక్పథంతో గర్వం అనే పదం మీ డిక్షనరీ నుంచి తీసేసి ఒక సాధారణ మనిషిలా బతకడం ఈ టిష్యూ పేపర్ బతుకు కన్నా మేలు అనుకొని బ్రతుకుతారని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ సానుభూతితో సెలవు.